ఏపీ లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. 3 వాహనాల్లో బెంగళూరు నుంచి మంగళగిరికి బయలుదేరారు పోలీసులు. మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లే ప్రయత్నం చేయగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించారు. వారిని నిర్బంధించి సిట్ అధికారులకు సమాచారం ఇవ్వగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు మద్యం కుంభకోణం కేసులో 9 మంది అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా, కొడుకు మోహిత్ రెడ్డి A39గా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆయన ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. చెవిరెడ్డితో పాటుగా వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఇక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి ఏపీ లిక్కర్ స్కామ్ లో. సో తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేశారు. సో ఫర్దర్గా ఏం జరగబోతోంది ఈ కేసులో? ఇంకా అరెస్టులు ఎట్లా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే మద్యం లిక్కర్ కేసుకు సంబంధించి నిన్నటి వరకు 33 మంది నిందితులుంటే తాజాగా మరొక 6గురిని చేరుస్తూ నిన్న ఏసీబీ న్యాయస్థానంలో సిట్ పోలీసులు మెమో దాఖలు చేశారు. మొత్తం 39 మంది నిందితులు ఈ జాబితాలో చేరారు. ఈ జాబితా మరింత పెరిగే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా 55 నుంచి 60 మందికి ఈ జాబితా చేరే అవకాశం కనిపిస్తాం. దీంట్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి 39గా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ కేసులో నవీన్, వెంకటేష్ యాదవ్, బాలాజీలతో పాటు మరికొంతమంది నిందితులుగా చేరుస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్లో యాడ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న ఉదయం బెంగళూరు నుంచి కూడా కొలంబో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న చెవిరెడ్డిని, అలాగే వెంకటేష్ని కూడా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించిన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారంతో పాటు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిట్ పోలీసులు కూడా ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వెంటనే ఆయన నిలిపేసిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మధ్యాహ్నం 4 గంటల సమయంలో కూడా ప్రత్యేక వాహనాల ద్వారా కూడా సిట్ అధికారులు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బెంగళూరు చేరుకొని 2:43 గంటల మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వెంకటేష్ని అదుపులో తీసుకొని బెంగళూరు నుంచి కూడా విజయవాడ తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం 11 గంటల తర్వాత 11 గంటల నుంచి కూడా 2 గంటల్లోపు విజయవాడ సిట్ కార్యాలయానికి ఆయన తీసుకొస్తారు. అక్కడ సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలలో ఆయనకు వైద్య పరీక్షలు పూర్తి చేస్తారు. అక్కడి నుంచి ఆయన్ని విజయవాడ న్యాయస్థానం ఎదుట హాజరుపరిస్తే 14 రోజుల పాటు రిమాండ్ విధించి ఆయన రిమాండ్కి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు సిట్ పోలీసులు. ఇప్పటికే 9 మంది దాకా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత, అంటే ఎటువంటి విచారణ జరిగిన తర్వాత హాజరుపరిచే అవకాశం ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించే ప్రయత్నం సిట్ అధికారులు చేసే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా 2024 ఎన్నికలకు సంబంధించి హైదరాబాదులో విడతల వారీగా దాదాపుగా 4-5 సందర్భాల్లో కూడా మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదును ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ నగదు చేరవేసిన దాంట్లో సమయం ఇచ్చి కేసిరెడ్డి అనుచరులు అక్కడ హైదరాబాద్ నుంచి నందిగామ, అలాగే జగ్గైపేట వరకు రావడం. ఇక ఏపీకి సంబంధించి మాజీ ఎంపీ నందిగాం సురేష్ డ్రైవరు, గన్మ్యాను, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవరు, గన్మ్యాను, ఆయన కుమారుడు పాత్ర ఉన్నట్లు కూడా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించి, అంటే ఉమ్మడి జిల్లాలు అంటే దాదాపుగా కొత్త జిల్లాల ప్రకారం 6-7 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 100 కోట్ల రూపాయల పైగా కూడా నిధులని ఇక్కడి నుంచి డైవర్షన్ చేసినట్లు తెలుస్తూ ఉంది. వీటిలో అత్యధికంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం ఎంపీగా బరిలో దిగి ఓడిపోయాడు. అక్కడ ఆయన భారీ స్థాయిలో కూడా ఈ డబ్బులనే ఖర్చు పెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఎన్నికల సమయంలో మే 9, 10 తేదీల్లో కూడా దాదాపుగా భారీ స్థాయిలో కూడా నందిగామ చెక్ పోస్ట్ సమీపంలో డబ్బుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ డబ్బులకు సంబంధించి కూడా అప్పట్లోనే చెవిరెడ్డి అని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ పోలీసులు సీజ్ చేసి ఎన్నికల కమిషన్కి అప్పచెప్పారు. ఆ తర్వాత ఆ కేసు అయితే విచారణ అక్కడితో ఆగిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత సిట్ అధికారులు కేసు టేకప్ చేయడం, సిట్ అధికారులు దీనికి సంబంధించి విచారణ చేపట్టడం, జరిగిన పరిణామాలు, మద్యం కేసులు తెర మీదకి రావడం, దాంట్లో ఎవరి పాత్రదారులు, సూత్రధారులు అని తేలటంతో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు. అలాగే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం
ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్పై కూడా బయట ఉన్నారు. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఈరోజు తుది తీర్పు వెలువరబోతోంది. ఒకవేళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయితే ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి అనేక మంది పాత్రదారులు సూత్రధారులకు సంబంధించి కూడా విచారణ చేపడుతున్నారు. దాదాపుగా 200 మందిని సిట్ అధికారులు ఎప్పటివరకు ప్రశ్నించారు. దీంట్లో 9 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి 55 నుంచి 60 మంది వరకు కూడా నిందితుల జాబితా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి విచారణాంతం రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటిదాకా ఏపీ మద్యం కేసులో లిక్కర్ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.